కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కోయగుట్ట ఆటోనగర్ పక్కన గల భూమిపై ఓ రాజకీయ నాయకుడు కన్నేశాడు. షేక్ మహమ్మద్ అనే వ్యక్తికి 2 ఎకరాల 15 గుంటల భూమి ఉండగా అందులో నుంచి ఆటోనగర్ కాలనీ ఏర్పాటు కొరకు 20 గుంటల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి 9,26,000 రూపాయలు తమకు ఇచ్చారని వారన్నారు. మిగతా 1 ఎకరా 35 గుంటల భూమి షేక్ మహమ్మద్ పేరిట పట్టా పాస్బుక్ తమ పేరిట ఉన్నాయని తెలియజేశారు. కాగా ఇట్టి భూమిని కొయ్యగుట్ట కాలానికి చెందిన ఓ కాంట్రాక్టర్, ఓ రాజకీయ నాయకుడు ఈ భూమిపై కన్నేసి ఆ భూమిని ఆక్రమించుకునేందుకు భూమి నాదని, పూర్తి పత్రాలు నా దగ్గర కూడా ఉన్నాయంటూ బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతూ అవసరమైతే ఎలాంటి దాడులకైనా వెనుకంజబోమని ఆయన బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ పత్రాలు తయారు చేయించుకుని భూమి నాదేనని అంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయా శాఖల అధికారులకు తమ గోడును విన్నవించుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఆ భూమి వైపు ఏ అధికారి కూడా కన్నెత్తి చూడకపోవడం విడ్డూరమన్నారు. అయితే ఈడ ఏమో 2 ఎకరాల 15 గుంటలకెళ్ళి 20 గుంటలు గవర్నమెంట్ లో పోయినాయి. వాళ్ళు పైసలు సుఖ వచ్చేసినాయి మాకు. లేదా ఇవి 1 ఎకరము 35 గుంటలు ఉన్నాయి. దానికి డెవలప్ చేసుకుంటా మనం కడియలు పాతుకుంటా ఏదో ఇక ఉపాయం చేసుకుందామని ఇది చేస్తే పిట్ల భీమయ్య, పిట్ల శ్రీధర్ వచ్చి మాకు దౌర్జన్యం చేస్తున్నారు. సార్, నీది ఆ భూమి, నాది భూమి అని ఇది చేస్తున్నారు. నా దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి, అన్నీ ఉండబట్టి చూపిస్తే సుఖ ఆయన నీ దగ్గర మస్తు ఉంటాయి అవి అని చెప్తున్నాడు. కోర్టు నుంచి ఆర్డర్ సుఖ వస్తే అది అంతా తెలుసు, కోర్టు బీటు నాకు అంతా తెలుసు. నా దగ్గర సుఖ పెద్దోళ్ళు ఉన్నారు వెనక నాకు అని చెప్తున్నాడు. అయితే బెదిరిస్తే ఇక మేము నువ్వు యాందాగా పోతావు పో, మేము యాందాగా పోతామని నేను చెప్పినా. అయితే తన ఏం చెప్తున్నాడు, ఎక్కువ ఊర్లకు గుద్ద బలిసింది చీరేస్తా, ఈ ఊర్లోకి వెళ్ళి ఎలగొడతా అని బెదిరిస్తున్నాడు. అయితే సరే నువ్వు ఎలగొట్టినప్పుడు చూద్దామని నేను చెప్పిన. అయితే మా కోయగుట్ట కాలనీ తాడుకుల శివారు వస్తుంది. ఇప్పుడు మున్సిపాలిటీ కింద వచ్చింది బాన్స్వాడలో వస్తుంది. ఇది మా 2 ఎకరాల 15 గుంటల భూమి. అందులోకి వెళ్ళి ఒక 20 గుంటలు గవర్నమెంట్ తీసుకున్నది ఆటోనగర్కి. దాని ప్రకారం పైసలు ఇచ్చిర్రు మాకు, 9,20,000 రూపాయలు ఇచ్చిర్రు మాకు. దాని తర్వాత మిగిలింది జాగా 1 ఎకరము 35 గుంటలు ఉన్నది. దానికి మేము ఫెన్సింగ్ చేసుకుంటే పిట్ల భీమయ్య వచ్చి మా మీద దారుణం చేస్తున్నాడు, కడీలు బీకేస్తున్నాడు, ఇరగొట్టేస్తున్నాడు. మళ్ళా వాళ్ళ కొడుకు వచ్చిండు పిట్ల శ్రీధర్, ఏంద్రా అరే ఊరే అంటుండు, చీరేస్తా చంపేస్తా అంటుండు. మా పేరు మీద 30-40 మందిని తోలుకొచ్చి మా మీద ఇది చేస్తున్నాడు. ఆ జాగా మీద వచ్చి ఇది చేస్తున్నాడు.